అంశానికి పోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చ జరుగుతుంది. ఏంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఎటువైపు చూసినా ఒకటే అంశం. తప్పని యూరియా తిప్పలు, ఎముకలు కొరికే చలిలోనూ పడిగాపులు, తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు, గంటల తరబడి నిలబడినా దొరకని వైనం. ఎరువుల కొరత లేదన్న మంత్రి తుమ్మల 47.68 లక్షల స్టాక్ ఉందంటూ ప్రకటనలు. అవునా? మరి రైతులందరూ ఎందుకు నిలుచుంటారు? తుమ్మల నాగేశ్వరరావు గారు, నాకు అర్థం కాని విషయం మీకు ఇయ్యాల చెప్తా. ఇప్పుడు లైవ్లా ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది నిలుచుంటున్నారు, ఏం కథ అనేది మీకు ఇప్పుడే చెప్తా నేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయం ఉన్నది కదా. ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు చెప్తున్నారు కదా ముచ్చట, ఏమని చెప్తున్నారు? తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఇసుకకు సంబంధించిన సమస్య లేదు అని చెప్తున్నారు. సరే, నేను జిల్లాల పేర్లు గ్రామాల పేర్లు చెప్తా, నోటెడ్ చేసుకో. ఎరువుల కోసం రైతులకు మళ్లీ మొదలైన కష్టాలు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో యూరియా కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో నిలబడి రైతులు అవస్థలు. ఒకటి. రెండోది ఇంకో విషయం కూడా చెప్తాను నేను. ఇంకా చాలా దిక్కులు ఉన్నారు. యూరియా కోసం కొట్లాట. ఖమ్మం జిల్లా కొనిజర్లలో యూరియా కష్టాలు. మహిళలు కొట్టుకున్న దృశ్యాలకు సంబంధించిన అంశం. దాంతోపాటు తెల్లవారుజామున 3 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు గ్రోమోర్ సెంటర్ దగ్గర. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఇక చలిలో యూరియా కోసం ఉదయాన్నే లైన్ కట్టిన రైతులు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద తీవ్రమైన చలిలో రాత్రంతా రైతులు జాగారం, క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న మహిళలు అంటూ కూడా ఆడజూస్తున్నాం. ఇక యూరియాపై కాంగ్రెస్ సర్కారు పిలిమొగ్గలు. ఏంది? రాష్ట్రంలో అందుబాటులో ఉన్న యూరియా 2.15 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ పాలనలో నిరంతరం నిల్వ ఉంచే బఫర్ స్టాక్ 3.50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. మరి ఈయనేమి చెప్పిండు? 47.68 లక్షల టన్నులు ఉన్నదని చెప్తాడు. యూరియా సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చావు తెలివితేటలు. యూరియా నిల్వల బస్తాల లెక్క ఎంత అంటే 47,68,000 ఉన్నాయి బస్తాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నది. అంతా కలిపితే అందులో ఉన్నది కేవలం 2.15 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే రాష్ట్రంలో 12,700 గ్రామాలకు గాను ఒక గ్రామానికి అందుబాటులో ఉన్నాయి కేవలం 376 బస్తాలు మాత్రమే. మన మొత్తం తెలంగాణలో 12,700 గ్రామాలు ఉన్నాయండి. వీళ్ళు చెప్పిన లెక్క ఎంత? 47,68,000 యూరియా బస్తాలు ఉన్నాయి. డివైడెడ్ బై వేస్తే 12,700 గ్రామాలకు ఈ 47,68,000 యూరియా బస్తాలు వేస్తే ఒక గ్రామానికి వచ్చేది 376 మాత్రమే వస్తుంది. అంటే వీళ్ళు చెప్పే ముచ్చటకి ఇక్కడికి ఏమన్నా రియాలిటీ కనబడుతున్నదా? అరే పూర్తి స్థాయిలో దాదాపుగా అప్పటి లేదని చెప్తుండగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఇవన్నీ ఏంటి అండి? తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నా సమాధానం చెప్తారా? తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఏమన్నా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారా? యూరియాకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణం ఇదంతా. పడిగాపులు కాస్తున్నారు, నరకం అనుభవిస్తున్నారు, చిత్రవద అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం చేయలే. పోనీ గ్రామాలకు సంబంధించి ఎందుకు నిల్చుంటుర్రో చెప్పలే. అదేదో యాప్ అన్నారు, రైతులకు సంబంధించి యూరియా యాప్ తీసుకొచ్చినా అది దిక్కు దివానా లేదు. పోనీ రైతు వేదికల దగ్గర లేకపోతే వీళ్ళు ఇచ్చే గ్రోమార్ సెంటర్ల దగ్గర పోతే ఎక్కడ చూసినా కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు రైతులు 3 గంటల నుంచే వచ్చి ఉంటారు. దానికి సమాధానం లేదు. మళ్ళీ రైతులకు యూరియా కష్టాలు లేకుండా మేము చూస్తున్నామని పెద్ద మనిషి చెప్తాడు. 47,68,000 యూరియా బస్తాలు ఉన్నాయి. 12,700 గ్రామాలు ఉన్నాయి. ఒక్క గ్రామానికి 367 బస్తాలు వస్తలేవు. ఇక రైతులు ఏం పంట పండించాలి? నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మిమ్మల్ని నేను ఏం పంట పండించాలి? మీరు మాత్రం 100 ఎకరాలకు సంబంధించి తోటలు పెట్టచ్చు. మీకు ఎరువులు వస్తే మరి మీరు ఏ ఒక్క రోజు నిల్చోలేంది నాకు అర్థం కాని విషయం. మీరు పెట్టిన తోటలకు యూరియా అయితే అవసరం ఉంటుంది. 100 ఎకరాలు ఉన్నాయి కదా మీకు ఖమ్మం జిల్లాకు సంబంధించి. మీ సొంత మీరేం కబ్జా చేసి అవి వంటలు మీరు కొనుక్కున్న భూములకైనా యూరియా బస్తాలు అయితే అవసరం కదా. మరి మీకెక్కడి ఉండొస్తానే మీరు ఏ లైన్లో నిల్చుంటలేరు కదా. మీ మంత్రులు కూడా చాలా మంది వ్యవసాయం చేస్తారు. మీ మంత్రులకు చాలా మంది వ్యవసాయం ఉన్నది. మరి మీరెక్కడ లైన్లలో నిల్చుంటలేరు? ఏంది రైతులే ఎందుకు నిల్చుంటారు? అంటే మీకెక్కడి నుండి వస్తున్నాయి యూరియా బస్తాలు? మీకెవరిస్తున్నారు యూరియా బస్తాలు? డైరెక్ట్గా అదేంది గోదాం నుండి డైరెక్ట్ మీ పంట పొలాలలోకి వస్తానే యూరియా బస్తాను? దానికి సమాధానం లేదు.